గణేశ చవితి సమయంలో గణపతిని మన ఇంటికి ఆహ్వానిస్తాం. ఆయనను అతిథిగా పూజిస్తాం. విసర్జన అనేది ఆయనను తన అసలైన స్థలానికి తిరిగి పంపే ప్రక్రియ. ఇది కృతజ్ఞతతో కూడిన వీడ్కోలు. మట్టి విగ్రహం అనేది దైవ స్వరూపానికి ప్రతీక. నీటిలో కలపడం ద్వారా రూపం లయమై రూపరహితంగా మారుతుంది అనే తాత్విక భావనను ప్రతిబింబిస్తుంది. ఇది విరక్తి మరియు మోక్షం అనే ఆధ్యాత్మిక సిద్ధాంతాలను గుర్తుచేస్తుంది. విగ్రహాన్ని 3 సార్లు నీటిలో ముంచడం జరుగుతుంది. మొదటి ముంచడం విడిచిపెట్టే ఆరంభం, రెండవ ముంచడం ప్రకృతికి అప్పగింపు, చివరి ముంచడం విశ్వానికి సమర్పణ. ఇది గణపతికి గౌరవంగా, ప్రేమతో కూడిన వీడ్కోలు. సంప్రదాయంగా మట్టి విగ్రహాలు ఉపయోగించేవారు. ఇవి నీటిలో కలిసిపోతాయి. ఇది పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం తో మన అనుబంధాన్ని గుర్తుచేస్తుంది.